హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ కర్మదేవతలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ముందుగా మనందరి జగద్గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కి ఆత్మ ప్రణామాలు. మరి నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాస్తవులైన శ్రీ మునిబాబు గారికి ఆత్మ ప్రణామాలు. మరి మన జూమ్లో పార్టిసిపేట్ మాస్టర్లందరికీ, అలాగే యూట్యూబ్లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన శ్రీ సత్య మేడం గారికి, సతీష్ సార్కి, మరి వారి యొక్క బిడ్డలకి ఆత్మ ప్రణామాలు తెలియపరుస్తున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇవాళ మనం తీసుకొచ్చుకున్న టాపిక్ ఏంటంటే కర్మదేవతలు ఎవరు. అందరికీ యాంగ్జైటీ. ఫస్ట్ ఇది చదివినప్పుడు కర్మదేవతలు, కర్మ అంటేనే ఏంటో రకరకాల మంది ఇచ్చే వ్యాఖ్యానాలు, కోట్ల వ్యాఖ్యానాలు ఉంటాయండి. ఎవరి అనుభవపూర్వకంగా ఎవరి జీవితంలో ఒక్కొక్కరికి కర్మ ఒక్కోలా ప్రతిబింబిస్తూ ఉంటుంది, అనుభవానికి వస్తూ ఉంటుంది. సో నా అనుభవం ఒకటైతే మీ అనుభవం ఇంకొకటి కావచ్చు. సో అలా ఉంటుందన్నమాట. కర్మ గురించి అయినా సరే, ముక్తి, మోక్షం ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా ఎదుర్కొనే ఆ యొక్క సందర్భాలను బట్టి వస్తూ వ్యాఖ్యానిస్తూ జరుగుతూ ఉంటుందన్నమాట. సో అయితే ఈరోజు అసలు మనకి కర్మ మేఘాలు మనకి ఎలా చుట్టుకుంటాయి, కర్మలు మనకి ఎలా చుట్టుకోబడతాయి, మనం వాటి దగ్గరికి ఎలా వెళ్తాం, అసలు కర్మ అంటే ఏమిటి, మరి కర్మదేవతలు మనకి ఎలాంటి అవ సలహాలు, సందేశాలు ఇస్తూ ఉంటారు. మనం వాటిని తీసుకోకపోతే మనం ఎలా కర్మబంధాల్లో ఇరుక్కుంటాము, కానీ అది వెంటనే మనం స్వీకరిస్తే ఎలా మనం బయటపడి ప్రశాంతంగా ఉంటాం అనే విషయాన్ని మనం ఈ రోజున కూలంకషంగా తెలుసుకుందాం. ఇదే విధంగా మరి చెప్పండి. నాకు వివరంగా, క్లారిటీగా చెప్పాలి. ఓకే, నాకే అందరికి వచ్చాను. కాదు, నాకే అందుకే మనం చెప్పాలి. వచ్చాను. ఇది నేను రాత్రి మా ఇంట్లో పిల్లలతో, మా హస్బెండ్‌తో చర్చించి ఈ టాపిక్ నేను చెప్పాలి, చర్చించా అనమాట. ఎందుకంటే మన చర్చ ఇంకొకళ్ళకి, వాళ్ళకేదైనా డౌట్ ఉంటే క్లారిటీ రావాలి. ఎస్ ఊరికే మేడం. కర్మ అంటే 10 మంది చెప్పారు, నేను చెప్పేసి వెళ్ళిపోయాను దానికి నేను ఎప్పుడు రాను. ఇవాళ కూడా అంతే రాలేదు మేడం. నాకు అనుభవం మాస్టర్లు ఎంతవరకు ఇచ్చారో అంతవరకు ఇచ్చే వెళ్తాను. సో మరి ఇట్లాగే కర్మ గురించి మీకెట్లా డౌట్స్ ఉన్నాయో, అట్లా డౌట్స్‌ని ప్రశ్నల రూపంలో కొంతమంది ఇచ్చినవి ఉన్నాయండి. ఎందుకంటే ఒక్కొక్క మాస్టర్ ఒక్కోలా అంటాడు. టోర్కం సేరేడియన్ అనే ఒక మాస్టర్ గారు కర్మ మేఘాలు అనేవి మనకి ఎలా చుట్టుకుంటాయో చెప్తున్నారండి. అంటే ఏవైనా సరే మనం చేసే ప్రతి ఆలోచన కావచ్చు, మనం చేసే ప్రతి ఒక్క కర్మ వల్ల కావచ్చు, మనకి ఏదైతే ఒక విషయం గురించి సరికాని విధంగా ఆలోచించడం చేత కాకపోయినా కూడా, కావాలని కాకపోయినా, చేత కాకపోయినా సరే అది మన కర్మగా చుట్టుకుంటూ ఉంటుందనమాట. ఈ విధమైన విషయ ఆలోచన వల్ల, విషపూరితమైన విషయ ఆలోచనల వల్ల మన కర్మ ఫలాలు, మన కర్మ యొక్క మేఘాలు, కర్మ మేఘం అంటే ఆకాశంలో ఉండే మేఘం కాదండి. కర్మను మనం అనుభవించేదాన్ని మేఘంతో పోల్చారన్నమాట మాస్టర్లు. మరి వారి యొక్క కవిత్వ విధానంతో మనకి తెలియబరుస్తూ ఎంతో సరళంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. అంటే ఇయన్నీ కూడా నల్లటి కర్మ మేఘాలతో పోల్చారు. ఎందుకంటే మనం నల్లటి కర్మ మేఘం ఎందుకన్నారు? అజ్ఞానం కాబట్టి. నల్లటి కర్మ మేఘంతో కంపేర్ చేశారనమాట. అవునా అండి? ప్రతి పాయింట్ మీరు ఆలోచించుకోండి. డౌట్ ఉంటే అడగండి. మరి ప్రకృతికి వ్యతిరేకంగా, మీరు సహజ అవబోధకి వ్యతిరేకంగా ఏదైనా పని చేసామంటే, ప్రకృతికి వ్యతిరేకంగా మనం ఒక పని చేసామండి. ఇప్పుడు ప్రకృతికి వ్యతిరేకంగా చేసే పనులన్నీ ఏంటి? చెట్లు కొట్టేయడము, ఎన్ని మరి పరిసరాలన్నీ ఎంతో అపరిశుభ్రంగా ఉంచడం, ఇవన్నీ కూడా ప్రకృతి విరుద్ధాలే కదా అండి. ఇవన్నీ మరి ప్రకృతి మరి వారి యొక్క స్వార్థాల వల్ల మరి ఎంత ఘోరమైన పెద్ద పెద్ద వృక్షాలను కొట్టేయడం వల్ల ఆక్సిజన్ కోల్పోతున్నాము. మరి ఓజోన్ పొరకి చిల్లులు పడుతున్నాయి. మరి ఇంట్లో వాడే వస్తువుల వల్ల కావచ్చు. ఇవన్నీ కూడా మనకు కర్మలే అండి. కానీ ఈ కర్మల్ని మన అవసరాల రూపంలో మన కర్మల్ని ఏర్పరచుకుంటున్నాం అనమాట. ఈ కర్మల్ని ఏర్పరచుకున్న కర్మల్ని మనం తీసేసుకోవాలి అంటే కొన్ని తీసేసుకోలేమండి. ఫ్రిడ్జ్ వాడడం కర్మ అనుకుంటారు. కర్మే. ఇంకో వస్తువు వాడడం కర్మ అంటారు. కర్మే. ఎందుకు? అది ప్రకృతికి విరుద్ధంగా మనం చేస్తున్నాం కదా!
మరి అది మన ఇంట్లో గృహంలో నిత్యావసరానికి కావాల్సిన వస్తువు మరి ఫ్రిడ్జ్ అనేది. మరి ఫ్రిడ్జ్ వల్ల ఓజోన్ పొర దెబ్బ తింటుందని ఎవరికీ తెలీదు. అందరికీ తెలుసు. పెద్ద పెద్ద సైంటిస్టులకు కూడా తెలుసు. మరి వాళ్ళ ఇళ్ళలో కూడా ఫ్రిడ్జ్‌లుంటాయి. పెద్ద పెద్దయి ఉంటాయి. మరి ఇది కర్మ కాదా అండి? తెలిసి కూడా చేస్తున్నాం. కాకపోతే ఒకటి ఏం చెప్పారు అంటే, కర్మ అంటే ఏంటి అని చెప్పినప్పుడు ఏమైందంటే, మనం ఏదైనా సరే మనం ప్రతి చిన్న విషయాన్ని ఇది కర్మగా, అమ్మో! ఇది మన కర్మ చుట్టేసుకుంటుంది. బాబోయ్! ఈ కర్మ చేసేస్తున్నాం. తెలుసో తెలియకో చేసేస్తున్నాం. ఇది కర్మ అయిపోద్దేమో అని భయపడుతూ ఏ పని చేసినా అది కర్మే. ఒకటి ఇంకో రకమైన మాట ఏంటంటే, ఏం చేసినా కూడా నేను స్వార్థరహితంగానే చేస్తున్నాను. నిష్కామ కర్మంగానే చేస్తున్నానని ఒక భావనతో చేస్తే మనకి ఏ కర్మ కూడా చుట్టుకోదంటండి. ఆఖరికి హత్య చేసినా కూడా అంతేనంటండి. నేను ఆశ్చర్యపోయా. హత్య చేస్తే కర్మ కిందకి ఎలా రాదు? ఒకళ్ళని ఇబ్బంది పెడితే కర్మ కిందకి ఎలా రాదు? ఒక స్త్రీని ఒక పురుషుడు ఇబ్బంది పెడితే ఎందుకు అది కర్మ కిందకి రాదు? అంటే మనమేంటో మంచి, మంచి, మంచి అనే కోణంలో దాన్ని కర్మగా మనం భావించి దాన్ని స్థిరపరుచుకున్నాం. ఇది కర్మ. చెడు చేస్తే మంచి. మంచి చేస్తే ఇది అంటూ ఈ కర్మకి మనం ఫిక్స్ చేసుకున్నాం అనమాట. కానీ వాళ్ళ కోణంలో ఏంటి? వాళ్ళు మనం ఆ ఎంజాయ్‌మెంట్‌ని మనం కోల్పోతున్నాం అని వాళ్ళనుకుంటారంట. ఇప్పుడు మనం పేకాట చెడ్డ, గుర్ర పందాలు చెడు, కోళ్ళ పందాలు చెడు. మనకేంటి మూగజీవాలను ఇబ్బంది పెడుతున్నాము. వాటిని పైశాచికత్వంగా ఇబ్బంది పెట్టి పందాలు, కోడి పందాలు కాచిన తర్వాత వాటిని కోసుకొని వండుకొని తింటారు అని మనకు పైశాచికత్వంతో మనకి సమానం అండి. మనం అట్లా దాన్ని కర్మగా తీసుకున్నాం. కానీ వాళ్ళేమనుకుంటారు, కర్మ లేదు ఏమి లేదు. మరి భగవంతుడు సృష్టించింది దేనికి? అది తినటాని కోసమే కదా! ఆరోగ్యంగా ఉండటం కోసమే కదా! కర్మ కాదు, ఏం కాదు. నాకేం కర్మ చుట్టుకోదు. అనుకున్న మీకే చుట్టుకుంటుంది అని అంటారంట వాళ్ళు. అంటే ఇక్కడ ఏమన్నారంటే యద్భావం తద్భవతి. ఈ యొక్క భావం మనకి గనక కర్మగా మనం ఉంది అంటే మనం ఆ పని చేయలేము. ఈ విషయంలో మన కర్మ చుట్టుకుంటదని మనం భావిస్తున్నాం కదా మేడం. పశువుల్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు, కోళ్ళ పందాలు కావచ్చు, పశువుల పందాలు కావచ్చు. మరి కనుమ పండుగ రోజు పశువులకు అందరూ పూజలు చేస్తున్నారు. మరి కోసుకొని తింటున్నారు. మనకేమో అది పెద్ద కర్మ. పెద్ద ఘోరం నేరం అది. పైశాచికత్వం అని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళేమనుకుంటున్నారు? అంటే ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళది. అది వాళ్ళు ఆలోచించే విధానం బట్టి అది కర్మగా ఏర్పడుతుంది తప్ప, అది అన్ని సందర్భాల్లో కర్మ కాదు అని చెప్పడం జరుగుతుందండి. చూద్దాం ఇంకా చూద్దాం. ప్రశ్నలకు సమాధానం రూపంలో ఇంకా మాస్టర్లు ఏం చెప్పారో చూద్దాం. అసలు కర్మ అంటే ఏమిటి అని ఒక ప్రశ్న. అయితే మీరు చేసే ఆలోచన ద్వారా కావచ్చు, మనం చేసే పనుల ద్వారా కావచ్చు, వాటి యొక్క పర్యవసనాలను మనం తిరిగి అనుభవిస్తూనే ఉంటాం. అవునా అండి? ప్రతి ఒక్కళ్ళకి ఈ విషయం కర్మ గురించి మనం తెలుసుకుంటూనే ఉంటాం. కానీ వాటి బాధ్యత మనమే వహిస్తాం. ఆ బాధ్యత వహించేలాగా శిక్షను కూడా అందించే గొప్ప మార్గం మనమే తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఒక పని మనం ఈ వంట బాగా చేస్తానికి మనం మొదలు పెడతామండి. ఏదైనా వంట రుచిగా ఉండాలని, తిన్న వాళ్ళని కూడా ఆనందపడాలని మనం వంట చేస్తాం. కానీ అది బాగుంటుందో లేదో తర్వాత విషయం. మన ప్రయత్నం అయితే అదే గదా! బాగా రావడం కోసమే గదా! అది కూడా కర్మే. కానీ బాగుంటుందో లేదో అన్న ఆలోచన మనకు అవసరం లేదు. ఇది కూడా ఈ చిన్న చిన్న విషయాలు కూడా కర్మలు ఏర్పడతాయి అని చెప్తున్నారండి. మనం ఎంతసేపటికి కర్మలంటే పెద్ద పెద్దయే కర్మలుగా తీసుకుంటాము. ఇంకొకళ్ళని బాధపెడితేనో, మాటలతోటో, చేతులతోటో ఏదైనా పాపకర్మలు చేయడం ద్వారానో పెద్ద పెద్ద కర్మలు చుట్టుకుంటాయని మనం బాధపడుతూ ఉంటాం కదా! చిన్న చిన్న ఆలోచనలు కూడా పాపకర్మలుగానే చుట్టుకుంటాయని చెప్తున్నారండి. దానికి కూడా మీరే బాధ్యత వహిస్తూ ఉంటారు. నువ్వు పని చేస్తూ ఉండు అంతేగాని, అమ్మో! ఏ పని చేసినా కూడా దీని కర్మ అంటుకుంటదా? దీని కర్మ అంటుకుంటదా? అలా అంటుకుంటదా అని చెప్పి ఆలోచిస్తూ చేయకూడదు. అసలు చెయ్యకూడదు. అసలు అంటుకోని వాటికి కూడా అంటేలాగా మనమే ప్రయత్నం చేస్తూ ఉంటామంట. మనమే వాటికి నెగెటివ్ థాట్స్ ఏస్తూ ఉంటామంట. అంటే మనమే వాటికి వృక్షాల్లో నీళ్లు పోస్తున్నట్టుగా మనమే పోస్తూ ఉంటామంట. ఇప్పుడు నీళ్లున్నాయండి. మొక్కల్లో నీళ్లున్నాయి. మనం పోస్తూ ఏదో పొయ్యాలి కాబట్టి పోస్తూ ఉన్నాం అనుకోండి. అది కుళ్ళిపోయి కూర్చుంటది చివరికది. ఎంతవరకు పోయాలో అంతవరకు పోయాలి. అట్లాగే ఇది దేనికి కర్మ అంటుకుంటదో ఆ కర్మని మనం జాగ్రత్తగా చూసుకొని, ఆ పని చేయకుండా మనం ఎరుకలో ఉండే ప్రయత్నం చేయమనేది అందుకోసమే. ఈ ఎరుక అనేది కావాల్సింది ఎందుకంటే, సరియైన కర్మ చేస్తున్నామా, సరియైన ఆలోచన చేస్తున్నామా అనే విషయం తెలియటం కోసమే ఈ ఎరుక అనే పదం మనకి నిరంతరం అవసరపడుతూ ఉంటుంది. అవునా అండి? తద్వారా మాత్రమే మన కర్మ లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంతే తప్పుడు మన రోజు మొదలు నుంచి రాత్రి పడుకోబోయే వరకు కూడా ఎన్నో పనులు చేస్తామండి. మనం ఊహించగలమా? ఈ పనికి కర్మ ఏర్పడుతుంది. ఈ పనికి కర్మ ఏర్పడకూడదు. మనం ఊహించగలమా అండి? ఊహించలేం. చేసుకుంటూ వెళ్తాం.
కానీ మనకు చేతనైన పని ఏంటంటే మంచిగా చేయాలి. మంచి ఆలోచన చేయాలి. మంచి పనులు చేయాలి. మనము నోటి ద్వారా గావచ్చు, మన చేష్ట ద్వారా గావచ్చు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచన అయితే ఉంటది. కానీ చేసేటప్పుడు ఆ సమయంలో మనం అట్లా కర్మ చేస్తున్నామా లేదా అనే విషయం అనేది మనకి అర్థం కాదన్నమాట. చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే మనం అనుభవించే కర్మానుసారం అవి దేనికి కర్మ ఏర్పడాలో, దేనికి కర్మ ఏర్పడకుండా ఉంటుందో వాటి పని అది చేసుకుంటూ వెళ్తుంది అని చెప్తున్నారండి. అందువల్లే మరి ఏవ ప్రతిరోజు గూడా ఆత్మ పరిశీలన, స్వీయ పరిశీలన చేసుకోండి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు మీరు ఎవరితో మాట్లాడారు? ఏ పని చేశారు? ఏం ఆలోచించారు? అని డైరీలో మెయింటైన్ చేసుకోమని చెప్పడం అందుకే మాస్టర్స్. అవునా అండి? అందుకే అయినప్పుడు మనకేం మార్పొస్తది? ఇవాళ మనం అలా రాసుకుంటే రేపటికి అర్థమైతది. నిన్న చేసిన పనులు ఇవాళ మనం చేయబోతున్నామా? మనం ఎలా ఆలోచించగలుగుతున్నాం? ఏ పని చేయగలుగుతున్నాం? నిన్నేమైనా తెలిసి తెలియక పొరపాటున ఒక మాట మాట్లాడామా? ఒక చేష్ట చేశామా? ఇవాళ అది చేయకుండా ఉండే ప్రయత్నం చేద్దామా? అనే దానికి ఆ ఆత్మ పరిశీలన అందుకోసమే అన్నమాట. ఈ కర్మ అని ఈ ఎరుక అనేది మనకు కర్మను ఏర్పరచకుండా ఉండటం కోసం సహాయపడేది. అవునా అండి? అయితే మరి కర్మ అన్నది మీరు ఒకానొక వృత్తంలో ఎలా పరిణామం చెందగలదో, అది మిమ్మల్ని స్పష్టంగా చూపిస్తుంది. ఏ విధంగా స్పష్టంగా చూపిస్తుంది? మరి నేను ఏం చేసినా చెల్లుబాటయిపోతుందిలే అని అహంకారపూర్వకంగా చేసేవాళ్ళు ఉంటారు. కర్మ అవుద్దని వాళ్ళ అనుకోరండి. వాళ్ళ అహంకారంలో ఏమనుకుంటారు? కర్మ లేదు, ఏం లేదు. అనుకునేవాడికి కర్మ. నాకేం కర్మలుండవు. నేనేం చేసినా సూపరే. వాడు చేసిన పని వల్ల కర్మ ఏర్పడొచ్చు. కానీ వాడికది నమ్మడు వాడు. నమ్మకపోవడం వల్ల కర్మ అనేదే లేదు అని అనకపోవడం వల్ల వాడికి కర్మ ఏర్పడదంట. ఇప్పుడు నేను ఒక వీడియోలో విన్నాను మేడం. మనకి చాలా మందికి కర్మల గురించి గానీ, ఆత్మలోకాలు ఎలా ఉంటాయి, అలా ఉంటాయి అనే వాటి గురించి కోకొల్లలుగా అనుమానాలుంటాయండి. ఆత్మలోకంలో స్వర్గం ఉంటుందా? నరకం ఉంటుందా? అక్కడ మరి నూనెలో వేయిస్తారా? కొరడాలు పెట్టి కొడతారా? అని మనకు డౌట్‌లనమాట. ఎందుకంటే మన భూమండలంలో మనం అలాగే పెరిగాం కాబట్టి, అలాగే విన్నాం కాబట్టి. కానీ ఏమన్నారంటే మాస్టర్లు, మీరు గనక యద్భావం తద్భవతి అనే విషయం తెలుసుకోకుండా, ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుందని మీకు మీరే జడ్జిమెంట్ చేసేసుకొని, ఇలా ఊహించేసుకుంటే నిజంగా ఏర్పడిద్దంట. మన కోసం అది ఏర్పడిద్ది. వేరే వాళ్ళకుండదు. మన కోసమే. సపోజ్ నేనది భావించాను. నాకుంటే నేను పైకెళ్తా చచ్చిపోయిన తర్వాత. సపోజ్ నేను అట్లా ఆలోచించాను. మొన్న మనం చెప్పుకున్న ఆవల తీరంలో ఎలా ఉంటుంది? అద్భుతమైన సుందర ప్రదేశాలుంటాయి. ఉన్నతమైన సదాత్మ మన కోసం ఎదురు చూస్తూ, ఆహ్వానిస్తూ రండి, రండి. భూలోకంలో మీరేం తప్పు చేశారో అది మరలా చేసుకోకుండా మీకిక్కడ గైడెన్స్ ఇస్తూ ఉంటాము. రండి అని ఆహ్వానిస్తూ ఉంటారు. అనే మాట మనం నమ్మేసామంటే గనక మనకట్లాంటి పరిస్థితులే ఏర్పడతాయి. ప్రతిదానికి కర్మ చుట్టేసుకుంటుందేమో భయపడుతూ, భయపడుతూ ఒక విషయం గురించి జ్ఞానం తెలుసుకోకుండా అజ్ఞానంగా ప్రవర్తిస్తూ చేస్తూ ఉంటే ప్రతి చీమ తలకాయంత విషయానికి కూడా కర్మ ఏర్పడుతూనే ఉంటదంట. కర్మకి అంత లోతైన ఆలోచన ఉంది మేడం. యద్భావం తద్భవతి అనే విషయాన్ని ప్రతిదానికి అన్వయించుకుంటూ ఉండవలసిందే. అప్పుడు మనం ప్రతిదాన్ని కూడా నెగెటివ్ జోలికి వెళ్ళకుండా కానీ అందుకే అటువంటి సమయంలో మనకు ఏర్పడేదేంటంటే మౌనం ఏర్పడిద్దండి. మనం ఎందుకు ఏర్పడిద్దంటే ఎరుకలో ఉంటాము. సరైన ఆలోచన చేస్తున్నామా? సరైన ఆలోచన చేయట్లేదా? సరిగ్గా మాట్లాడుతున్నానా? దాని గురించి భయపడి మనం ఏది అమ్మో! మాట్లాడకుండా ఉంటే పోతుంది గదా! మాట్లాడకుండా ఉంటే నోటి పరంగా మాట్లాడకుండా ఉంటే సరిపోతుందా అని కాదండి. మనసు పరంగా మాట్లాడకుండా అటువంటి మౌనం రావాలి. అటువంటి మౌనం గనక మనం సరిగా ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ 3 విషయాలు మనకి అవగతం అవుతాయండి. సరైన పదాలు సరిగా ఆలోచిస్తాం. సరైన చేష్టలు చేస్తాం. ప్రతి విషయంలో ఎరుకలో ఉండే అలవాటు అవుతుంది. వీటి వల్ల కర్మ ఏర్పడే అవకాశం కూడా సహజంగానే ఉంటదనమాట. మనం దేని గురించి సహజంగానే ఏర్పడకుండా ఉంటుంది. తద్వారా మన ఆలోచన ఏదైనా సరే మనసు అంతరంగంలో మౌనంగా వచ్చి ఏమవుతుందంటే, ఏ ఆలోచనకి తావివ్వదు. ఆలోచనను కూడా చేయనివ్వదు. జ్ఞానం తెలుసుకుంటూ, ఆచరించుకుంటూ ఇందాక మేడం చెప్పినట్లుగా ప్రతి విషయాన్ని ఆచరించుకుంటూ, ఆత్మ పరిశీలన చేసుకుంటూ, మన ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, ఈ యొక్క కర్మ అనే పదానికి కావచ్చు, ముక్తి, మోక్షం ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు కర్మ ఎలా ఏర్పడుద్దని చెప్పి అవగాహన చేసుకుంటూ ఉంటే, కర్మ కూడా ఏర్పడడానికి అదేమంత ఖాళీగా లేదంటారనమాట. మాస్టర్‌లు జోక్‌గా చెప్తూ ఉంటారు. కర్మకేం పని పాట లేదండి మేము చుట్టుకోవడానికి.
మీరే వెళ్ళి దాన్ని తగులుకుంటున్నారు. కర్మ అనుకుంటుందంట. నా కర్మ వీళ్ళొచ్చి నన్ను చుట్టుకుంటున్నారే అంటూ, నన్ను తిడుతున్నారే అనుకుంటుందంటండి. అంటే కర్మ అనే పదానికి మాటలే ఉంటే గనక కర్మే బాధపడిద్దంట. ఈ మనుషులొచ్చి నన్ను చుట్టుకుంటున్నారు అని. అలా ఉంటుంది మేడం. అయితే మీ యొక్క చర్యల యొక్క పర్యవసానాలలో ఆధ్యాత్మిక కోణాన్ని తేటతెల్లం చేస్తుంది. మరి ఆధ్యాత్మిక కోణంలో మనం ప్రతిదాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఏ విషయం గురించి ఆలోచిస్తున్నాం, ఏ విషయాల్లో మనకి కర్మ ఏర్పరచుకుంటున్నాం అనే దానికి మనం ఎరుకలో ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాము అనే విషయాన్ని తెలియపరుస్తున్నారండి. అందువల్లే ఈ యొక్క నల్లటి కర్మ మేఘాలు గూడా ఏర్పడకుండా ఉండే బాధ్యత మన మీదే ఉంది. అందుకే రకరకాల మాస్టర్‌ల యొక్క పుస్తకాలు చదవాలి, వీడియోలు వినాలి, వాళ్ళతో ఆచార సాంగత్యం చేస్తూ ఉండాలి. సపోజ్ మాస్టర్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది మాస్టర్‌ల వల్ల మనం మాస్టర్‌లు అనుకుంటాం. ఒక్కోసారి ఆ మాస్టర్‌లే మనకు పరీక్ష పెడతారండి. వీళ్ళు మన వల్ల నెగ్గుకుంటూ వస్తారా? నెగ్గరా? మన యొక్క మాటల వల్ల కావచ్చు, మన యొక్క చేష్టల వల్ల కావచ్చు, అది వాళ్ళు పర్సనల్‌గా తీసుకుంటారా? వీళ్ళు ఓకే. వాళ్ళు నన్నన్నారు. సపోజ్ నన్ను బాధపెట్టడానికి కావచ్చు, దేనికన్నా కావచ్చు. నేనది గనక స్వీకరించకపోతే ఆ కర్మ వాళ్ళకే ఉంటుంది. వాళ్ళ చేష్ట ద్వారా కావచ్చు, వాళ్ళన్న మాట ద్వారా కావచ్చు, వాళ్ళు మనల్ని ఏదైతే అన్నారో, అది గనక సరికానిదైతే గనక, ఆ కర్మ వాళ్ళకే ఉంటుంది. మనకంటదండి. అదే వీళ్ళు నన్నన్నారే, నా కోసం అన్నారే, నన్నిట్లా అనొచ్చా? తప్పు కదా! పెద్దవాళ్ళు గదా! నాకంటే పెద్దవాళ్ళు గదా! ఉన్నతమైన స్థాయిల్లో ఉన్నవాళ్ళు గదా! అని జెప్పి మనం గనక ఈ విషయాన్ని మనం మనసులో రుబ్బుతూ ఉంటే, ఆ కర్మ మనకే చుట్టుకుంటూ ఉంటుంది. వాళ్ళు అన్నవాళ్ళు హాయిగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అనేస్తారు, వదిలేస్తారు. మనం వదలలేక దాన్ని పట్టుకొని, మనకి కర్మ ఏర్పరచుకుంటా ఉంటండి. ఇది చాలా లోతైన మాట ఇది. ఈ విషయం కర్మ గురించి మనం ఒక క్లాస్‌లాగా మనం మాట్లాడుకునేటప్పుడు, ఎన్నో రకాల డౌట్‌లొస్తా ఉంటాయి. ఎందుకంటే, నాకిన్ని రాపోతే నేను అయన్నీ గూడా తీర్చుకుంటూ చెప్పాలి, డిస్కస్ చేయాలని నేను ఇంత యూట్యూబ్‌లో వేల మంది చూస్తూ ఉంటారు. వందల మంది చూస్తూ ఉంటారు. ధైర్యం చేసి వస్తాం మనం. అవును మేడం. అప్పుడు నాకనిపించింది. పత్రిసారి విషయంలో జరిగింది గూడా ఇటువంటిది జరిగింది. మనమేంటంటే, ఓకే. అది మనకి ఏం పరీక్షోలే, ఎందుకొచ్చిందోలే అని గనక మనం తీసేసుకోగలిగితే, మనం అద్భుతంగా మన హృదయం ఖాళీ అవుతుంది. మనం తద్వారా ఆ గురువు మనకి ఏది సందేశాలైతే ఇహ మీదట ఇవ్వబోతారో, అవి మనం స్వీకరించగలుగుతాం. అదే మనం అలా తీసుకోకపోతే, స్వీకరించకపోతే, ఆయన ఏం చెప్పినా గూడా, ఓహో! చేసే పనేమో ఇట్లాంటి చేష్టలు, చెప్పే మాటలేమో అద్భుతమైన మాటలా అని మనం గనక ఆలోచిస్తే, మనం అట్టడుగు స్థాయికి మనం వెళ్ళిపోతూ ఉంటాము. అదే గనక మనల్ని ఏమన్నా అన్నా కూడా అది వాళ్ళకే వర్తిస్తుంది. వాళ్ళకే వెళ్ళిపోతుంది. అంటే గోడ కొట్టిన బంతి ఎట్లా మనకి తిరిగి గోడకే కొట్టుకొని వెళ్ళిపోతుందో, అలా వెళ్ళిపోతుందని మనం భావించగలిగితే గనక, అది మనకి ఏ కర్మ చుట్టుకోదు. అనే విషయం నాకర్థమైంది మేడం. ఈ విషయాన్ని నేను బాగా కంపేర్ చేసుకున్నాననమాట. అప్పుడు అది అర్థం చేసుకోగలిగాను కాబట్టే, ఓకే. సపోజ్ అందరిలో అన్ని గుణాలు వాళ్ళు కూడా ఏందంటే ఉన్నతమైన సదాత్మలు కూడా భూమి మీదకొచ్చేటప్పుడు కొన్ని కొన్ని తప్పులను ఎంచుకొనొస్తారంటండి. భూమి మీదకి కొన్ని తప్పులను ఎంచుకొనొచ్చి అవి అవి అనుభవించే తరుణంలో ఏ కర్మలు చుట్టుకోకుండా నేను రాగలనా? మళ్ళీ తిరిగి ఆత్మలోకాలకు వెళ్ళగలనా? మళ్ళీ అందరిలాంటి మానవ ప్రజల్లాగే రొటీన్‌గా ఒక మానవ జీవితాన్ని అనుభవిస్తూ ఉంటానా? లేదంటే ఉన్నతమైన సదాత్మగా వెళ్ళి, ఆ ఉన్నతమైన సదాత్మగానే మరలా భూమి మీద మరణానంతరం ఉన్నత లోకాలకి నేను రాగలనా? అనే ఒక టాస్క్ తీసుకొని భూమి మీదకొస్తారంటండి. నాకు ఈ పదం గుర్తొచ్చింది. అంటే ఈ విషయం నాకు ఈ సబ్జెక్ట్‌ని మ్యాచింగ్ చేసుకున్నా అనమాట. ఇలా మ్యాచింగ్ చేసుకోవటం వల్ల ఇవన్నీ గూడా మాస్టర్‌ల ద్వారా గూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు పరీక్షలు ఎదురవుతాయి. ఇది గనక మనం ఒక సమయంలో వెంటనే సరైన నిర్ణయం, సరైన ఆలోచన ద్వారా ఒక సరియైన మాస్టర్ ద్వారా గనక మన సందేశం తీసుకోగలిగితే వెంటనే దాన్ని మనం రిమూవ్ చేసేసుకొని మనం మనగా ఉండగలుగుతాము. అప్పుడు వారి నుంచి మన సందేశాలను కూడా తర్వాతయి కూడా మనం చక్కగా స్వీకరించగలుగుతాము. ఇంకా ఇంకా ఒక మాట చెప్పాలంటే మన కర్మలు వాళ్ళు కడిగేశారు అని కూడా అనుకోవచ్చు మాస్టర్స్. హృదయం చాలా తేలికైపోతుందండి.
ఓకే. ఇది గూడా చెప్దాం అనుకున్నాను మేడం. మీకేదైనా డౌట్ ఉంటే నన్ను తర్వాత అడగండి. ఓకే. అయితే మరి కర్మలు ఎలా నిర్ణయించబడతాయని అడిగారండి. మరి మీరు చనిపోయిన తర్వాత మీ యొక్క ఆత్మలతో అంతవరకు గూడా గడిపిన మీ యొక్క జన్మని పునశ్చరణ చేసుకుంటారంట. మనం చనిపోయిన తర్వాత ఆత్మలోకాలకు వెళ్ళిపోయిన తర్వాత ఉన్నతమైన సదాత్మని మనని వచ్చి కూర్చోబెట్టి, ఇప్పుడు మనం ఎలా చర్చించుకుంటున్నామో, నువ్వు భూలోకంలోకెళ్ళిన తర్వాత ఏం తప్పు చేశావు? ఏం తప్పు మాట్లాడావు? ఇవన్నీ వాళ్ళు నిర్ణయించుకుంటారంటండి. చర్చించుకుంటూ ఉంటారంట. ఓకే. నువ్వు తెలిసి కూడా మళ్ళీ అక్కడికెళ్ళి తప్పు చేసొచ్చావా? ఓకే. నువ్వు మళ్ళీ వెళ్ళిన తర్వాత ఈ తప్పు చేయకుండా ఉండు. నేను నీకు దీని గురించి ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటానని జెప్పి వాళ్ళందరూ అలా చెప్పుకుంటారంట ఆత్మలోకాల్లో. ఆ జన్మల్లో మీ యొక్క ఆలోచన, మీ మాటల యొక్క, మీ చర్యల యొక్క పర్యవసానాలను బట్టే మీరు బేరీజు వేయబడడం జరుగుతుంది. ఓకే అండి. మరి తర్వాత రాబోయే జన్మలో ఇంకా ఏం చేయాలి? గత జన్మల యొక్క పర్యవసానాలు ఏమిటి? ఇప్పుడు మనం అదే కదా చెప్పుకున్నాం మేడం. ఉన్నతమైన సదాత్మలు కూడా వస్తారంట. ఎందుకంటే వాళ్ళేమనుకుంటారంటే నేను ఇయన్నీ కూడా మరణాయనము, ఆత్మలోకాలు ఇటువంటి పుస్తకాల ద్వారా నేను తెలుసుకున్నాను మేడం. ఇట్లా ఉన్నతమైన సదాత్మలు భూమి మీదకొచ్చి వాళ్ళని వాళ్ళు పరీక్షించుకోవడం కోసం వస్తారంటండి. వాళ్ళని వాళ్ళు పరీక్షించుకునే సమయంలో మధ్యలో అయి మనకు కూడా చుట్టుకుంటాయి ఆ యొక్క కర్మలు. వాటి నుంచి మనం ఎలా అతుక్కుంటాం, ఎలా మనం దూరం అవ్వాలి అనేది మనకు కూడా పరీక్షలాగా నిలుస్తాయన్నమాట. కానీ మనం ఆత్మజ్ఞానంతో ఆధ్యాత్మిక ఎక్ ఆహ్, మార్గంలో పయనించే వాళ్ళకి ఇటువంటి లోతుగా తెలుసుకునే వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి తప్ప, సహజంగా కాస్తో కూస్తో ఉన్న వాళ్ళకి కూడా అర్థం కావండి. కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అందువల్లే నిరంతరం ఆధ్యాత్మికంలో అడుగు పెట్టాము అంటే, ఆ యొక్క శిక్షని మధ్యలో ఆపకూడదు. కంటిన్యూగా వాళ్ళతో చర్చలు జరుగుతూనే ఉండాలి. కంటిన్యూగా ఆ యొక్క మాస్టర్‌లతో మనం ఆచార్య సాంగత్యంలో ఉంటూనే ఉండాలని చెప్పనేది అందుకోసమే. కొంత ఉంటూ, కొంత లేకుండా ఉంటే మనం కన్‌ఫ్యూజన్ స్టేటస్‌లో ఉంటామనమాట. చాలా విషయాలు మనకు ఒక క్లారిటీ రావు. ఓకే. మరి రాబోయే జన్మల్లో ఈ యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయి? మరలా జన్మలో చేపట్టాల్సిన కార్యక్రమాలు ఎలా ఉంటాయి? అనే ప్రణాళికలనేవి మళ్ళీ సరికొత్త జన్మల్ని, సరికొత్త కర్మల్ని తెరతీస్తారు. అంటే ఇప్పుడు ఈ జన్మలో ఈ యొక్క కర్మలు మనం తీర్చుకుంటూ ఉన్నాము. కొన్ని కర్మలు మనం నెరవేర్చుకోలేకుండా ఉన్నాము. వెళ్ళిపోతాం ఆత్మలోకాల్లోకి. అప్పుడు మళ్ళీ అందరూ గూడా అక్కడ చర్చలు జరిగిన తర్వాత నువ్వు మరలా జన్మ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క కర్మల్ని సరిగా ఎలా నిర్వర్తించుకుంటూ రావాలి? అనే విషయాల గురించి చర్చలు జరుగుతాయేంటండి. ఈసారన్నా కూడా ఈ కర్మను చక్కగా నెరవేర్చుకుంటూ రా. ఏది సరైన కర్మ, ఏది సరైన కర్మ కాదు అని జెప్పి తెలుసుకొని రా అని చెప్తారంట. సో, మీ యంత్రం గూడా అదే ఉందండి. ఇక్కడ ఇద్దరు సీక్వెన్స్ మ్యాచ్ అయింది. మనకి సబ్జెక్ట్ రావడం ముఖ్యం గాని పుస్తకం అయిపోగొట్టడం ప్రాధాన్యత కాదు. కదా అండి! అయితే ఇప్పుడొచ్చిందండి మన కర్మ దేవతలు ఎవరు అనే పాయింట్ ఇప్పుడొచ్చిందనమాట. ఓకే. ఇప్పటిదాకా మన కర్మ అంటే ఏమిటి? కర్మలన్నీ ఎలా నిర్ణయించబడతాయి? కర్మ దేన్ని అంటామని అనుకున్నాం. చర్చించుకున్నాం. కర్మ మేఘాలు ఎలా ఏర్పడతాయి? ఆ కర్మ మేఘాలు నల్లటి కర్మ మేఘాలని ఎందుకన్నారు? అజ్ఞానంలో ఉన్న వాటిని నల్లటి అజ్ఞానంతో మన చీకటిని అజ్ఞానంతో పోలుస్తాం కదా! అలా నల్లటి కర్మ మేఘాలు మనమే ఏర్పరచుకుంటామని కానీ, కర్మల్ని ఎలా మనమే ఎలా సృష్టించుకుంటామని కానీ, మరి కర్మలు ఎలా నిర్ణయించబడతాయి అంటే ఆత్మలోకాల్లో వెళ్ళిన తర్వాత ఉన్నతమైన సదాత్మలుతో నిర్ణయించబడతాయని మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఎంటర్ అయిన పాయింట్ ఏంటి? కర్మ దేవతలు ఎవరు? మనం టాపిక్ పేరు పెట్టుకుంది అదేనండి. కర్మదేవతలంటే ఎవరని. అయితే మంచి, చెడు, సరి అయినది, సరికానిది అన్న ద్వంద్వాల యొక్క సమత్వ స్థితికి అధిపతులే కర్మదేవతలు. మరలా చెప్తానండి. మంచి, చెడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏ పని చేసినా కూడా మంచిగా చేయాలి, చెడుగా చేయకూడదు. మంచి చేస్తే మంచి కర్మ ఏర్పడుతుంది. చెడు కర్మ మీద చెడు కర్మ ఏర్పడుతుంది. చెడు చేస్తే అని చెప్పి అనుకుంటూ చేస్తాం. ఇలా ఉండకూడదని ప్రయత్నం చేస్తామనమాట. అవునండి. ఎవరు కూడా చెడు కర్మలు చేయని ప్రపంచంలో ఎవడు అనుకోడు. ఆఖరికి దొంగ గూడా అనుకోడండి. దొంగ కూడా నా కొడుకు దొంగ అవ్వాలని కోరుకోడు. నేనేదో దొంగ పనులకి అలవాటు పడిపోయాను. నా కొడుకైనా మంచిగా చక్కటి కర్మలు చేయాలి. వాడు మంచిగా విజ్ఞానం పొంది చక్కగా విద్యా బుద్ధులు చదువుకొని జ్ఞానం పెంచుకోవాలని అనుకుంటాడే గానీ, నేను దొంగ వాడు గజ దొంగ అవ్వాలని కోరుకోడు. అవునా అండి? అందువల్ల ఏంటంటే మంచి, చెడు, సరి అయినది, సరికానిది ఈ యొక్క 4 యొక్క విచక్షణ జ్ఞానం ఏదైతే ఉందో ద్వంద్వాల యొక్క
అంటే మంచి చెడు అనేది ద్వంద్వం కింద చెప్తున్నారు అనమాట. చెడుకు సరి అయింది, సరికాంది. ఈ యొక్క సమత్వ స్థితికి సంబంధించిన అధిపతులే దేవతలు, కర్మ దేవతలు. ఇవే మనల్ని కర్మ మంచి కర్మకి, చెడు కర్మకి మనకి క్రియేట్ చేసేదనమాట. తయారు చేసే వాటిని దేవతలు అని చెప్తున్నారనమాట. వ్యక్తిగత, సామాజిక కర్మలు నిర్ణయిస్తూ ఉంటాయి. మన కర్మలను నిర్ణయించే ఇవే కర్మదేవతలు. అంటే వీళ్ళే మంచి చెడు అనేవాళ్ళే కర్మదేవతలు. సరైంది సరికాంది అనేది కర్మదేవతలు. మరి వాక్క్షేత్రము, భావనా క్షేత్రము, చేష్టా క్షేత్రాలే మరి మన యొక్క కర్మదేవతలు. మన యొక్క అరిషడ్ వర్గాలే మనకు కర్మదేవతలు. పేర్లు ఎన్ని రకాలైనా ఉంటాయండి. అవన్నీ కూడా మనల్ని సరియైన మార్గంలో పయనింప చేయడం కోసమే ఇవన్నీ రకరకాల అయిన పదజాలాలతో మనకు ఉపయోగిస్తూ ఉంటారనమాట. అన్నీ కర్మదేవతలే. మనల్ని సక్రమంగా ప్రయాణం చేయటం కోసం మనకి రకరకాలైన పదజాలాలతో ఇప్పుడు ఆచరణ అంటాము, స్వాధ్యాయం అంటాం, సజన సాంగత్యం అంటాము, ధ్యానం అంటాం. వీటన్నింటి ద్వారా ఇవన్నీ మనకి ఏర్పరచబడ్డ దేవతలు వీళ్ళందరూ కూడా. అంటే అశ్విని దేవతలు అంటారు చూసారండి. అశ్విని దేవతలు అంటే ఏదో ఒక మనుషుల రూపంలోనో, ఎక్కడో ఒక వ్యక్తి రూపంలోనో ఉండరండి. ఈ యొక్క మాటల రూపంలోనే ఆహ్, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కర్మదేవతలన్నీ మంచి, చెడు అశ్విని దేవతలే. సరైంది, సరికానిది అశ్విని దేవతలే. అరిషడ్ వర్గాలు స అశ్విని దేవతలే. అశ్విని దేవతలు అంటే ఏంటంటే మనల్ని సరియైన మార్గంలోకి పయనింప చేయడానికి మనకి అనుకూలమైన సందర్భాల్ని, పరిస్థితుల్ని ఇవ్వబడే వాళ్ళనే దేవతలుగా మనం పరిగణించామనమాట. అంటే మనకి ఏ సమయంలో ఎటువంటి పనులు చేయాలని మన వెంటనే ఉన్నతమైన సదాత్మను మన పక్కనే ఉంటారు. మనకు సూచనలు ఇస్తూ ఉంటారు. మనం చెప్పుకుంటూ ఉంటామా, వాళ్ళు కూడా వాళ్ళే అశ్విని దేవతలంటే. వ్యక్తి ఒక సరిత మేడం రూపంలోనో, పద్మ మేడం రూపంలోనో దేవతలు రారండి. ఒక మంచి రూపంలో, ఒక మంచి సందర్భంలో, ఒక సరియైన సందర్భం రూపంలో, సరికాని సందర్భం రూపంలోనో కోపము, ద్వేషము, మోహము, లోభము, మదము, మాత్సర్యము, మరి తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం, శుద్ధ సాత్విక గుణము, వీటన్నింటి రూపాల్లోనే ఈ దేవత మనకున్నారండి. వీళ్ళే దేవతలంటే. ఎంత డౌటొచ్చిందో నాకు. దేవతలెవరు? కర్మదేవతలంటే ఏంటి అని. ఇట్లా 2, 3 పుస్తకాలు కర్మల గురించి నేను చదివిన తర్వాత వీళ్ళందరూ మనకు దేవతలు. ఇవే మనకు దేవతలు. దేవతలంటే మన రాముడు, కృష్ణుడు, జీసస్, అల్లా, కృష్ణుడు ఎందరో వ్యక్తి రూపంలో మనకు అర్థమవ్వడం కోసం అని చెప్పి మనకు సృష్టింపబడ్డారు వీళ్ళందరూ కూడా. మరి వీళ్ళందరి రూపంలో ఒక మంచి, చెడు ఒక ఆదేశాలను మనకి నడుచుకోవడం కోసం ఇచ్చిన మాటలే మనకు దేవతలు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం గదండీ పండగలప్పుడు ఎందుకు మనం పండుగ చేసుకుంటున్నాం? మరి ఆ పండుగలో ఉన్న సారం ఏంటి? తత్వం ఏంటి? లక్ష్మీదేవి నిజంగా ఒక రూపంలో మనకేమన్నా తెలుసా అండి? ఈ రూపంలో ఆవిడ ఉంటుందని. ఆవిడ లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుంది. అని ఒక్కొక్క దేవత దగ్గర ఒక్కొక్క గుణాన్ని మనం తెలుసుకుంటూ రావడం కోసం వీళ్ళందరూ మనకున్నారనమాట. ఈ దేవతలందరూ గూడా మనల్ని ముందు నడిపిస్తానికి ఈ వాళ్ళ యొక్క గుణాలే మన యొక్క దేవతలు. మనుషుల రూపాలు కాదు దేవతలు. ఆ గుణాలే మనకు దేవతలు అని ఈ యొక్క పాయింట్ వల్ల నాకు పూర్తిగా అర్థమైంది మేడం. వీళ్ళే అశ్విని దేవతలన్నా, మన దైనందిన జీవితంలో ఎవరైతే మనం పూజిస్తూ ఉంటామే, వ్యక్తుల రూపంలో ఉండేవాళ్ళు కాదు దేవతలంటే. మనలో ఉన్న మంచి చెడులే, మన యొక్క గుణాలే మనల్ని ముందుకు ఏదైతే నడిపిస్తూ ఉంటాయో అవే వాళ్ళే దేవతలంటే. ఎవరో కాదు. మరి ఇందులో మీ వ్యక్తిగత కర్మలను మీరే మోయవలసి ఉంటుంది. అవునా అండి? మరి మన వ్యక్తిగత కర్మలు మనం కాక మన పక్కనోళ్ళు మోస్తారండి? ఇప్పుడు మన ఇంట్లో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉంటాం. తల్లిదండ్రులు ఉంటారండి. ఆరుగురు ఒక ఇంట్లో కలిసున్నాం. అంతే తప్ప ఎవరికి వాళ్ళే ఇండివిడ్యువల్ సోల్ జర్నీ. ఎవరి జర్నీ వాళ్ళదే. ఎవరి కర్మ వాళ్ళదే. ఇప్పుడు నీ కడుపుకి నువ్వు ఉప్పు కారాలు నిన్ను ఎక్కువ తినొద్దంటారు. నీకు నోటి రుచి ఎక్కువ. నువ్వు బాగా తినేస్తావు. నీ కడుపంతా బాగా డిస్టర్బెన్స్ అయ్యి రకరకాల సమస్యలు, జబ్బులొస్తాయి. ఈ నీకొచ్చిన జబ్బులన్నీ మిగతా ఇంట్లో ఉన్నారు గదా! వాళ్ళు పంచుకుంటారా అండి? వాళ్ళెవరు పంచుకోరు గదా! సపోజ్ నువ్వు ఇంకొకళ్ళని ఎవరినో నీ యొక్క నోరు సరిగ్గా లేకపోవడం వల్ల ఇంకోళ్ళని చాలా మాటలతో చాలా ఇబ్బంది పెట్టడం వల్ల ఎన్నో కర్మలు మూట కట్టుకుంటున్నావు. నీ ఇంట్లో కుటుంబ సభ్యులే కదా! నీ కర్మలు వాళ్ళు పంచుకుంటారా అండి? పంచుకోరుగా. ఎవరి కర్మ వాళ్ళేగా అనుభవించవలసింది. నువ్వు శరీరంతో తప్పు చేస్తే ఆ బాధ అనుభవించాల్సింది మనమే. నువ్వు మానసికంగా ఆలోచించి సరికాని ఆలోచనలు ఆలోచించి, అవసరం లేని వాటిని పలు విధాలుగా చించుకొని ఆలోచించడం వల్ల వచ్చిన కర్మల్ని నువ్వే ఆలో ఆలో అనుభవించేది. పక్కనోళ్ళు ఎవరు అనుభవించరు.
భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, పిల్లలైతే పిల్లలు. ఎవరైతే వాళ్ళు. అంతే తప్ప మన కర్మల్ని మనమే అనుభవించాలి. దాని యొక్క పర్యవసానం మనదే అని గుచ్చి గుచ్చి ఇండివిడ్యువల్‌గా చెప్తున్నారు. కర్మ ఎప్పుడు గ్రూప్‌గా ఉండదు. ఇండివిడ్యువల్‌గానే ఉంటుందండి కర్మ అనేది. ఎవరికి వారే అనుభవించవలసిందే. అలా అలా అనుభవించవలసొస్తేనే పరిస్థితులు ఇంత ఘోరంగా ఉంటున్నాయి. అదే గనుక గ్రూప్‌గా పంచుకోవాల్సిన అవసరం పరిస్థితే గనుక ఉంటే మనుషులు ఊరుకునేవాళ్ళా అండి? ఈ కర్మకు నువ్వే మొయ్యి అని హింస పెట్టేరు. అట్లా ఎన్ని హింసలు. ప్రాపంచికంగా మనం ఆలోచించినప్పుడు. మరి ఆధ్యాత్మికంగా కూడా నా కర్మ నువ్వు కూడా మొయ్యి అనే సందర్భం గాని ఉండే అవకాశమే ఉంటే ఇక అసలు భూమి ఇంకా బద్దలైపోయేదన్నమాట. అందువల్ల ఎవరి అనుభవం అనుభవం అనేది వాళ్ళకే ఉంటుంది. జ్ఞానమైతే జ్ఞానము, అజ్ఞానమైతే అజ్ఞానం. అందుకే కదా అనుభవానికి మించిన జ్ఞానమే లేదు అని చెప్పని ఊరికే అనలేదు కదా! సో, అదనమాట. మరి ఒక్కోసారి మీ సామాజిక కర్మల యొక్క భారం మీరు మోయలేరంతగా ఉంటుంది. మీరు వాళ్ళకి సహాయం చేయాల్సిన పరిస్థితులొస్తాయంట. ఆ సహాయం చేసే ఇప్పుడు ఒకళ్ళు చాలా మానసికమైన సమస్యల్లో చాలా మందున్నారండి. కొంతమంది సలహా అడగరు. ఇది మనమే పరిష్కరించుకోవాలి అనుకుంటారు. కానీ కొంతమంది ఆ యొక్క భారాన్ని మొయ్యలేక ఎవరో సహాయం అన్నా తీసుకుందాం అనుకుంటారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన పాయింట్ గమనించండి. మనల్ని సహాయం అడిగితేనే మనం వాళ్ళ కర్మలోకి దూరి మనం వాళ్ళకి సహాయం చేయాలే తప్ప, నేనున్నాను నువ్వు పడుతున్న బాధకి సలహా నా దగ్గరుంది. ఆహ్, హ్మ్. ఏంటి దాని యొక్క అడ్వైస్ నా దగ్గరుంది అని మనం దూరిపోకూడదంట. అట్లా దూరిపోయినప్పుడేంటంటే, కొన్ని కొన్ని కర్మలు వాళ్ళనుభవించే కర్మలు ఆ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల మనకు కూడా కొన్ని చుట్టేసుకుంటాయేంటండి. ఇప్పుడు వాళ్ళెటు బయటపడలేరు ఆ కర్మల నుంచి. మనం కూడా చుట్టుకోవడం వల్ల ఏంటంటే, ఆ వలయంలో మనం కూడా చిక్కుకుపోతాం. మనం మన యొక్క మన యొక్క జీవితంలో ఉండేయన్నీ ఎలా ఉంటాయంటే, మన జీవితం ఒక సాలెగూడు లాంటిది. ఆ సాలెగూడులో ఏదైనా ఎప్పుడైనా చిక్కుకునే అవకాశం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అప్రమత్తంగా ఉంటూ ఉండాలి మనందరం కూడా. ఎవరి విషయాల్లో కూడా మన సొంతోళ్ళే గదా! మన స్నేహితురాలు కదా! మన వాళ్ళు కదా! బాబోయ్! అని జెప్పేసి మనం దూరిపోయి, ఆ ఇబ్బందిని మనం తెచ్చుకోకూడదు. కానీ వాళ్ళనడిగితే మనం ఇవ్వచ్చు సలహా. కొన్ని అడగకుండా వచ్చేవి కొన్నుంటాయండి. కొన్ని అడగకుండా ఇచ్చేవి కొన్నుంటాయి. అది మనం బాగా అబ్జర్వ్ చేసుకోకపోతే, ఆ యొక్క కర్మబంధాల్లో మనం కూడా ఇరుక్కుపోతాము. సామాజికమైన ఇప్పుడు ఇప్పుడు మన ప్రాపంచిక ఫిజికల్ లైఫ్‌లో ఎన్నో ఉంటాయి కుటుంబాలు ఇరుగు పొరుగు అంటూ కుటుంబంలో డబ్బు గొడవలు, ఆస్తి గొడవలు ఏవేవో చాలా చాలా ఉంటాయి. ఇంకొకళ్ళ వల్ల వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డాలు కావచ్చు. కర్మలు ఎన్ని రకాలండి? కోట్ల రకాలు గదా! సో, ఏ కర్మలో మనం ఏ విధంగా ఇరుక్కుపోతామో మనం ఊహించలేం. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇయన్నీ నేను ఇరుక్కుపోయి, బాధపడి, దాన్ని దించుకోలేక, మొయ్యలేక, నానా ఇబ్బందులు పడ్డ రోజులని ఎన్నో ఉన్నాయి మేడం. నిజంగా ఈ 3 ఏళ్ల నుంచి, 4 ఏళ్ల నుంచి ఈ ఆనాపానసతి ధ్యానంలో ఆత్మజ్ఞానం అంటూ ఇటువంటి రకరకాల సబ్జెక్టులు తెలుసుకుంటూ ఉండటం ద్వారా, అప్పటిదాకా ఎందులో మనం ఎలా ఇరుక్కుపోయి ఉన్నాము, ఇప్పుడు ఇరుక్కోకుండా ఉన్నామా అని కాదండి. ఇరుక్కుంటున్నప్పుడు మనకు అర్థమవుతుందిప్పుడు. అంతకుముందు అర్థమయ్యేది కాదు. ఇరుక్కుపోయేవాళ్ళం. మళ్ళీ దాన్ని బయటికి రాలేక నానా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడేంటంటే తెలుస్తుంది. అమ్మో! మనం ఇన్వాల్వ్ అయిపోతున్నాం. మళ్ళీ వాళ్ళకర మనం నెత్తినేసేసుకుంటున్నాం బాబోయ్! మనం వీళ్ళినంత లిమిట్‌లో ఉండాలి అని మనం తెలుసుకుంటున్నాం అనమాట. తెలుసుకొని ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా ఒకవేళ ఆ సమస్యలు మనకు వచ్చినా కూడా బయటికి వచ్చే మార్గాలు మనకి రకరకాల భాషల ద్వారా ఇటువంటి జ్ఞానం తెలుసుకుంటూ ఉండే విషయాల వల్ల మన మనసు డిస్టర్బ్ అయినప్పుడు ఒక గంట ధ్యానంలో కూర్చున్న తర్వాత ఏదో ఒక పుస్తకం చదవడం ద్వారా ఇట్లా సజ్జన సాంగత్యాల ద్వారా మనం దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం జరుగుతుందండి. పూర్తి అనుభవం మేడం నాకు ఈ విషయంలో. ఈ 3 ఏళ్లలో గూడా నేను ఎన్నో అనుభవించాను. అనుభవించకుండా ఏం లేను. కానీ అంతకుముందుకి ఇప్పటికి తేడా ఏంటమ్మా అంటే, ఈ కర్మని పూర్తిగా మోయకుండా వెంటనే దాన్ని రిలీజ్ అయిపోయి, మనం నెత్తికి చుట్టుకోకుండా బయటపడగలుగుతున్నాము. ఇక్కడ భారాల్ని, హృదయ భారాల్ని దించేసుకుంటున్నాం ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా. తక్షణంగా అంటే వీటినేమంటారంటే తక్షణ కర్మలు అంటారంటండి. వాటిని మనం ఏర్పరచుకోకుండా జాగ్రత్త పడేదానికి మనకి ఈ యొక్క ఆనాపానసతి ధ్యానము, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి అందుకే అన్నారు.
నీ ఎప్పుడన్నా నీ యొక్క మనసు బాగోలేదంటే, నీ కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టుకునుకో. గంట ధ్యానంలో కూర్చున్న తర్వాత అప్పటిదాకా ఏవైతే ఆ యొక్క చర్చల వల్ల నువ్వు బాధపడ్డావో, ఆలోచించావో, తెలిసి తెలియకుండా ఆ కర్మలు మళ్ళీ నీవు ముద్రలు వేయించుకున్నావో, వీటన్నిటిని మళ్ళీ మనం కొంచెం సేపు రిలీజ్ అవ్వాలి అంటే, ఈ యొక్క ఈ త్రిమూర్తులు మనకి ఖచ్చితంగా అవసరపడుతూ ఉంటారు నిరంతరం కూడా. ఇది తెలుసుకోవటం వల్ల మనం హ్మ్. 70% హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఖచ్చితంగా. ఓకే. మరి ఒక్కోసారి మీరు ఇతరుల మేలు కోసం పని చేస్తున్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో కర్మదేవతలు స్వచ్ఛందంగా మిమ్మల్ని వ్యక్తిగత కర్మ నుంచి కూడా విముక్తి చేస్తారంట. అదే చూడండి ఇప్పుడు మనం అదే కదా చెప్తున్నాం మేడం. మనం అట్లా ఇరుక్కున్నప్పుడు మనం ఈ యొక్క ప్రయత్నాల ద్వారా ఈ యొక్క ఆత్మ మనల్ని బయటకి రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తారంట. ఖచ్చితంగా నేను మేడం చాలా సార్లు లేదు ఇట్లా క్లాస్ చెప్పబోయే ఒక ముందు రోజు కావచ్చు, సాయంత్రం కావచ్చు ఏదైనా టెన్షన్‌లో ఉన్నా అనుకోండి, నేను రేపు క్లాస్ చెప్పబోతున్నాను. మరి నాకు అర్హత ఉందా? ఈ సబ్జెక్ట్ క్లాస్ టీచ్ చేయడానికి నాకు అర్హత ఉందా? లేదా? నేను బయటకు పడగలుగుతున్నానా? లేదా? అని ఎంత మదనం జరుగుతుందో తెలుసా మేడం? రాత్రి నుంచి గూడా ఈ టాపిక్ నేను చెప్పడానికి నేను ఒకటే మాస్టర్స్ నాకు శక్తినివ్వండి. నాకు సరైన జ్ఞానాన్నివ్వండి. ఆహ్, హ్మ్. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళకి చెప్పాము అంటే వాళ్ళకి చక్కగా వాళ్ళకి గూడా ఆ కర్మలు రిలీజ్ అవ్వడానికి ఒకళ్ళ అనుభవం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఈ క్లాస్ చెప్పడం ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని నా మనసులో స్థితం అయ్యేలాగా నాకు శక్తిని ప్రసాదించండి అని నేను బాగా కోరుకుంటానండి. అలా కోరుకోవచ్చు కూడా. కోరుకోవచ్చంట. ఇప్పుడు మనం సంకల్పాలు పెట్టుకోవచ్చని అనుకున్న విషయంలో సరికాని సంకల్పాలు, సరైన సంకల్పాలు గూడా 2 రకాల కర్మ ఉంటాయి కదా! ఇటువంటి సంకల్పాలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇవి మనల్ని ఎదిగింపజేస్తాయి. ఇందులో ఎటువంటి స్వార్థం ఉండదు. మనం ఎదుగుతూ పక్కన వాళ్ళని కూడా చేసేదానికి మనం సహాయపడతామనమాట. సో, అందువల్ల ఏంటంటే ఇటువంటి విధంగా మనల్ని విముక్తి చేయటం కోసం మన వ్యక్తిగత కర్మ నుంచి మనం మన ఉన్నతమైన సదాత్మలు మనకెప్పుడు తోడుంటాయని చెప్తున్నారండి. అందుకే మీరు వారితో అనుసంధానం చెందగలిగే గాఢతను బట్టి ఉంటుంది. అంటే మీరు ఉన్నతమైన సదాత్మలతో అనుసంధానం జరిగే ఆ యొక్క గాఢతను బట్టి అంటే డెప్త్‌ని బట్టి అంటే మీ పూర్ణాత్మతో మీరు అనుసంధానం అవ్వండి అంటారు కదా ధ్యానంలో. ఆ విధంగా మీరు సంపూర్ణమైన ఆ గాఢతను మీరు పొంది ఉన్నారా లేదా అనేది మీరు చూసుకోవాలి. ఆ గాఢత ఉంటేనే మాస్టర్‌లు మీకు సహాయం చేస్తారు మీరు రిలీజ్ అవ్వడానికి. మీ యొక్క వ్యక్తిగత కర్మల నుంచి మీరు రిలీజ్ అవ్వడానికి మాస్టర్‌లు మీకు సహాయం చేస్తారని చెప్తున్నారండి. మరి ఈ ప్రత్యేక సందర్భాల్లో మీరు, మీ స్నేహితులు, తల్లిదండ్రులు సమాజం యొక్క కర్మల భారాన్ని తగ్గించుకోవడానికి కర్మదేవతలను కోరుకోవచ్చు. మనం అదే చెప్పాను మేడం. ఈ యొక్క స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వీటన్నింటి ద్వారా కనీసం 2 నెలల నుంచి ఇంచుమించు 3 నెలల నుంచి మేడం ఆహ్, నేనిది పరీక్షనే అనుకుంటున్నా. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ప్రయాణం అయితే మాత్రం మేడం 1 ½ ఇయర్ నుంచి నాకు ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ పరీక్ష ఆగింది లేదు మేడం. నేను మాట పరంగా చెప్పట్లా. పరీక్ష ఆగింది లేదు. ఏ రోజు నేను క్లాస్ చెప్పడం గూడా ఆగింది లేదు. ఆ యొక్క అనుభవాలే ఈ యొక్క దానికి తగ్గట్లే ఈ పుస్తకాలు నాకు కనపడడం గావచ్చు, ఆ మాస్టర్‌లు నాకు అందించడం కావచ్చు. మరి ఈ యొక్క జర్నీని నేను తెచ్చుకున్నా అని ఫిక్స్ అయిపోయానన్నమాట. తాత్కాలికంగా బాధపడ్డా. తర్వాత నాకనిపిస్తుందేంటంటే, ఈ జర్నీ నేను తెచ్చుకున్నాను. ఇంకేంటి మళ్ళీ? తెలిసి కూడా మళ్ళీ బాధపడేదేంటి? మరి ఈ విషయం తెలియపరచు అందరికి నువ్వు. ఇయన్నీ మన జర్నీలండి అని తెలియపరచు అని నాకొస్తదండి నా అంతరాత్మన సమాధానము. అందరి శ్రేయస్సు కోరడం కంటే మించిన కర్మ ఇంకొకటి లేనే లేదు. చూడండి. అవునా మేడం? ఇది సహజంగానే మనం ధ్యానం చేస్తే ఈ జ్ఞానం వల్ల మనకు కలిగే ఒక మంచి ఆలోచన. మాస్టర్‌లు గూడా అదే చెప్తున్నారు. మళ్ళీ చెప్తా ఆ పదం. అందరి శ్రేయస్సును కోరడం కంటే మించిన మంచి కర్మ ఇంకొకటి లేదు. ఎందుకంటే మన కర్మల గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క పదము మనకు అవసరమే. ఇది వీళ్ళనే కర్మదేవతలు అంటామండి. మనం మాటి మాటికి ఆ పాయింట్ మనం పాయింట్ ఔట్ చెయ్యాలి. కర్మదేవతలంటే ఎవరో వ్యక్తుల రూపాల్లో ఉండరు. ఈ రూపాల్లో ఉంటారు.
మరి కర్మలు చేయకుండా నిర్మూలించుకోవచ్చా అని అంటున్నారండి. ఎవ్వరి వల్ల కాదు భూమి మీద. కర్మలు చేయకుండా నియంత్రించుకోవడం ఎవరి వల్ల కాదు. చేస్తూ ఉండాల్సిందే, ఎరుకలో ఉండాల్సిందే. మరి మంచి, చెడు, సరైంది, సరికానిది అనే యొక్క దేవతల్ని మనం ఆశ్రయించవలసిందే నిరంతరం కూడా. చెప్తున్నానన్నమాట. కుదరదు. అయితే ఇచ్చిపుచ్చుకోవడం సమత్వం కనుక మీరు ఏదైనా సరే ఇంకొకళ్ళకి ఇచ్చారనుకో దానికి ఈక్వల్‌గా ఇంకోటి తిరిగొస్తుంది. చూడండి. మనం ఏదైతే ఇస్తామో అదే మనకొస్తుంది అంటారన్నమాట. నువ్వు ఎదురు వాళ్ళకి మంచిస్తే నీకు మంచొస్తుంది. చెడు ఇస్తే చెడొస్తుంది. ఏమంటారు నువ్వు నాతో ఇప్పుడు నేను మీకు పండిచ్చాను మేడం. అరటిపండు ఇచ్చాను. మంచి పండు చక్కగా ఆరోగ్యకరంగా ఇచ్చిన పండిస్తే మీరు తింటారు. దాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ పెద్దమ్మ మేడం మీకు మంచి పండిచ్చారు. ఎంతో రుచిగా ఉంది. ఆనందంగా తింటారు. స్వీకరిస్తారు. ఈసారి ఎప్పుడైనా మీరు నాకేదైనా ఇవ్వదలుచుకున్నా కూడా మీరు అంతే చక్కగా ఇస్తారనమాట. కానీ నేనే కుళ్ళిపోయిందో, నల్లగా అయిపోయిందో, చితికిపోయిందో, పారేయలేక నీకిచ్చాననుకోండి. అప్పుడు మీ అంతరంగం మిమ్మల్ని ఏం కోరుకుంటుందంటే, ఎంతటి అజ్ఞానవంతురాలు ఇటువంటిది ఎవరన్నా ఇస్తారా? అక్కడే వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంటో అర్థమైపోతుంది. చాలా మంది చూస్తుంటాం మన ఇళ్ళల్లో పనోళ్ళకి గాని, వాళ్ళకి వీళ్ళకి చాలా మంది నలిగిపోయినియి, పండు తొక్కులు పోనియి అలాంటియి ఇస్తారండి. వాళ్ళు మనుషులు కాదా? ఎంత పెద్ద కర్మ అది. మనం అనుకుంటాము కొడితేనో, తిడితేనో, చంపితేనో కర్మ అనుకుంటామండి. ఇలాంటి పిచ్చి చేష్టలు గూడా పెద్ద పెద్ద కర్మలుగా చుట్టుకుంటాయి. సో, అంటే నువ్విచ్చింది అంటారు ప్రతిసారి చెప్తారు గదా! ప్రతిది విషయాన్ని యద్భావం తద్భవతే మనం తీసుకోవాల్సింది. అది అన్ని సందర్భాల్లోకి ఇది మ్యాచ్ అయిపోతా ఉంటదనమాట. ఈసారి నుంచి అదే మీరు మంచి మనసనుకోండి. ఓకే. ఆమె చేసిన పని నేను చేస్తే ఇంక ఆమెకి నాకు తేడా ఏంటి అని మీరు మంచి పనే ఇస్తారు నాకు. అదే నాలాంటి వ్యక్తి మీరు గూడా అయ్యుంటారనుకోండి. నేనెందుకివ్వాలి అవతల నాకు నలిగిపోయిన తొక్కుదిచ్చింది. నేను అదే ఇస్తాను. ఈసారి మా ఇంటికొస్తే తిక్క కుదురుద్ది. టిట్ ఫర్ టాట్ అని చెప్పననుకుంటారు. అట్లాంటోళ్ళే ఎక్కువుంటారండి. అవునా అండి? అంటే ఏదిస్తే అదొస్తుంది అనే విషయాన్ని మనం బాగా పట్టుకోవాలి. నేను మీకు జ్ఞానాన్ని అందిస్తే, మీరు చక్కటి జ్ఞానాన్ని నాకు తెలియనిది ఇంకోటి జ్ఞానం మీ దగ్గరుంటే, మీరు నాకది అందిస్తారు. ఇప్పుడు నేనేం చేయకూడదు, ఈ కర్మ గురించి నాలెడ్జ్ నాకు నా వరకు ఎంత ఇవ్వాలో మాస్టర్‌లు అంత నాకు అందించారు. ఇది నేనే అట్టిపెట్టేసుకోకూడదు. అందరికి తెలియపరచాలి. సపోజ్ ఇప్పుడు మీ అందరికీ ఈ విషయాలు తెలియనోళ్ళే ఉండకపోవచ్చిక్కడ. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండుండొచ్చు. ఇవాళ నేను చెప్తేనే ఈ కర్మ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ ఎవరి అనుభవం వాళ్ళదే. కర్మ గురించి మీకు ఒక అనుభవం ఉంది అంటే, ఇప్పుడు నేను చెప్పడం ద్వారా, నా అనుభవం ద్వారా మీకు ఇంకో యాంగిల్ తెలిసుండొచ్చు. తెలిసే అవకాశం వస్తుంది. అవునా అండి? అందువల్ల ఏంటంటే, తెలిసిన విషయాలే అయినా సరే మనం మరల తెలుసుకుంటూ ఉండవలసిందే. నాకు తెలిసిన విషయం నేను నిరంతరం పంచుతూ ఉండవలసిందే. ఎక్కడైనా సరే ఈ విషయం వీళ్ళకి తెలిసే ఉంటదేమోలే నేను చెప్పాల్సిన అవసరం ఏముందిలే అని నేను అనుకున్నానే అనుకో నేను అక్కడే ఆగిపోతాను. లేదు. ఏ విషయమైనా సరే, ఎవరికైనా సరే తెలిసినా సరే మనం తెలియపరచవలసిందే అనే ఆలోచన నాకు కలిగితే, నేను నిరంతరం స్వాధ్యాయం చేస్తూ, నా అనుభవ జ్ఞానం వాటికి జోడిస్తూ, అందరినీ నేను సరికాని ఆలోచనల నుంచి సరైన ఆలోచనలకి నేను తీసుకురావాలి. నా అనుభవాలు వాళ్ళకి ఉపయోగపడాలనే ఆలోచన నాలో పెరుగుతూ ఉంటుంది. 10 ఆలోచన చెప్తే ఒకటన్నా ఉపయోగపడకుండా ఉండదు కదా! అనే ఒక ఆలోచన నన్ను ఇట్లా ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తుంది. అనే యొక్క మాట నేను నమ్మాను కాబట్టి మనసా వాచా కర్మణ ఈ రోజున కర్మ గురించి నేను తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను మాస్టర్. ఓకే అండి. అయితే అలాగే మీరు కూడా ఇతరుల నుంచి ఏదైనా తెలుసుకున్నారంటే అది కూడా మీరు పంచండి. మీ అంతరంగంలో మీకే ఇది నాకే ఉండాలి. ఇది నేనే తెలుసుకొని నేనే అద్భుతంగా తయారైపోవాలి. నా పక్కనోళ్ళందరూ గూడా అజ్ఞానులుగానే ఉండిపోవాలి. నేనొక్కడిని దాన్ని జ్ఞానవంతురాలుగా విరాజిల్లాలి అనే ఆలోచనొచ్చినా కూడా అది కూడా బ్లాకే. అది గూడా కర్మే. ఏదైనా సరే నాదే, నాకే, నేనే అనుకున్నారు అంటే మీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా వేస్టే, ఎంత సీనియర్ అయినా వేస్టే, మీరెంత అద్భుతమైన జ్ఞానవంతులైనా సరే వృధానే. ఏదైనా సరే నాది కాదు, నేనే కాదు. అందరిది అనుకున్నావో ఉన్నతమైన సదాత్మ నువ్వే. ఉన్నతమైన సదాత్మ అంటే ఎక్కడో మొహం మీద బోర్డ్ మీద రాసి పెట్టుంచరు. నీ యొక్క సరియైన గుణాలే నిన్నుని ఉన్నతమైన సదాత్మగా రూపుదిద్దుకునేలాగా చేస్తుంది. అనే విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండమంటున్నారండి.
మరి కృతజ్ఞతాపూర్వకంగా ఇంకొకరికి తిరిగి అందించవలసి ఉంటుంది. మరి సరిత మేడం ఎంతమంది వింటూ ఉంటారు. సరిత మేడం కూడా అంతమందికి పంచుతూనే ఉంటారు ఆవిడ కూడా. ఆవిడ 10 మంది దగ్గర వింటే 20 మందికి పంచుతారు. 20 మంది దగ్గర వింటే 40 మందికి పంచుతారు. ఇట్లా రోజు క్లాసుల ద్వారా 10 మంది మాస్టర్‌లొస్తే, ఆ 10 మంది మాస్టర్‌లని 100 మందికి పంచుతారు. ఆ 100 మంది 1000 మందికి పంచుతూ ఉంటారు. ఒక చైన్ సిస్టమ్ అన్నమాట. అంటారు గదా! ఎల్ఐసి పాలిసీలు ఎలా ఉంటాయో చైన్ సిస్టమ్ లాగా నువ్విద్దరు జాయిన్ చేస్తే నీకు కమిషన్ వస్తదన్నట్టుగా మనం 10 మందికి జ్ఞానం పంచితే 100 మందికి మనం పంచుతూ ఉంటే మనలో ఇంకా జ్ఞానం పెరుగుతూ ఉంటుందన్నమాట. అక్షయ పాత్రలాగా ఊరుతూ ఉంటుంది. అవునా అండి? మనమందరం గూడా అక్షయ పాత్రలుగా ఉండాలి. అయితే మీ కుటుంబానికి చెందిందైనా సరే, మీ సమాజానికి సంబంధించిందైనా సరే, ఇదే కర్మలో ఉన్న రహస్యం. అంటే మీ కుటుంబంలో ఉన్న విషయమైనా సరే, చెప్పడానికి సిగ్గుపడకూడదు. అయ్యో! మా కుటుంబంలో గురించి జరిగిన విషయం చెప్పుకుంటే అవమానం గదా! వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఇది గాకుండా ఇంకేదైనా చెప్దాంలే అనుకోకూడదండి. ఈ అవమానాన్ని గూడా మనం తట్టుకోగలగాలి. మన కుటుంబంలో జరిగిన విషయం గూడా ఇంకొకరికి గుణపాఠం అవ్వాలి అంటే, మనం ఓపెన్‌గా చెప్తేనే. అన్నారు. అందుకే ఇదే కర్మలో ఉన్న రహస్యం అన్నారు. ఎందుకు కర్మలో ఉన్న రహస్యం అని ఎందుకన్నారు? ప్రతి విషయాన్ని నువ్వు పంచాలి. నీ కుటుంబంలో అయినా సరే పంచు. మీ సమాజంలో అంటే మీ పక్కింటోళ్ళది కావచ్చు, మీ వెనకింటోళ్ళది కావచ్చు. దాంట్లో నుంచి నువ్వు తీసుకున్న జ్ఞానం ఏ రకంగా ఉన్నదనేది నువ్వు పంచితే అది ఇంకొకళ్ళకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందాక మీరు స్టార్టింగ్‌లో ఒక ఫిష్‌లో బౌల్ గురించి వాళ్ళు నాకిచ్చారు ఇట్లా తీసుకొనివ్వన్నారు. మీరది చెప్పడం వినిన తర్వాత నా అనుభవం నేను చెప్పాను కదా! ఇది నలుగురు వింటారు కదా! ఈ నలుగురు విన్నప్పుడు ఏమవుతుంది? ఓహో! అయితే ఇది నాకు కర్మ కాదులే. ఇన్నాళ్ళు నాకిది అమ్మో! నేనేమైనా మంచి చేశానా? చెడు చేశానా? అనే విషయం గురించి నేను డైలమాగా కన్‌ఫ్యూజన్ స్టేటస్‌లో ఉన్నాను. కన్‌ఫ్యూజన్ అంతా పోయింది. కర్మేం కాదులే, తప్పేం కాదు నేను చేసింది అని క్లారిటీ వచ్చిద్ది. అవునా అండి? అప్పుడు మన కర్మ కిందకి రాదనమాట. అందువల్ల చేసే పని చేసుకుంటూ వెళ్ళండి. ఎరుకలో ఉంటూ వెళ్ళండి. ఏది కర్మ అవ్వాలో, ఏది కర్మ కాకుండా ఉండాలో ప్రకృతి చూసుకుంటుంది. నీ అంతరాత్మే చూసుకుంటుంది. ప్రకృతి అంటే ఇక్కడ చెట్లు, చేమలు అట్లాంటి ప్రకృతి కాదండి. మీ అంతరంగం గూడా ప్రకృతే. నువ్వే ప్రకృతి మాతవి. మనం అటువంటి యాంగిల్‌లో మనం ఆలోచించుకోవాలి మాస్టర్స్. మరి చెడు కర్మలు చేసేవాళ్ళు దేవుడు శిక్షిస్తాడా అన్నారండి. ఇక్కడ ఎవరండి దేవుడు? రాముడా? శివుడా? కృష్ణుడా? ఆంజనేయ స్వామా? ఎవరండి? అన్నీ మనమేనండి. ప్రతిసారి మనల్ని ఏం చెప్తారు? మన ఫేసిసంలో ఉన్న అందరం దేవతా దేవుళ్ళమన్నారు. మనమే. మన అంతరంగమే మనకు శిక్షేస్తదండి. మనం చేసే తప్పు మాటలు కావచ్చు, మనం చేసే తప్పు పనులు కావచ్చు, మన అంతరాత్మ మనకు శిక్షేసేది. నిద్ర పోనివ్వదండి. నువ్వు తప్పుగా మాట్లాడావంటే, అయ్యో! ఇట్లా తప్పు చేశానే, ఇట్లా తప్పు మాట్లాడానే, ఇట్లా చేయకుండా ఉండాల్సింది, ఇట్లా మాట్లాడకుండా ఉండాల్సింది, తెలిసి కూడా ఇలా ఎందుకు చేశాను? ఇంక నేనెప్పుడు తెలుసుకుంటాను? రోజు ఇంత జ్ఞానం వింటున్నానే, రోజు ఇన్ని పుస్తకాలు చదువుతున్నానే, అయినా కూడా ఇదెందుకు చేశానా అని చెప్పి మన అంతరంగం మనల్ని పట్టి పీడిచ్చేస్తదండి. అదే శిక్ష. అంతకు మించిన శిక్ష ఈ భూమి మీద లేదండి. నిజంగా ఒక మనిషిని కర్రబెట్టి 4 దెబ్బలేసినా కూడా, ఆ దెబ్బ ఒక రోజులో మాయమైపోతుందండి ఆ నొప్పి. కానీ మనసుకు పడ్డ నొప్పుంటది చూసారా? అది మళ్ళీ మనం కరెక్షన్ చేసుకునే వరకు కూడా మనల్ని దెబ్బ తీస్తూనే ఉంటుంది. చెంపకేసి దెబ్బలు కొడుతూనే ఉంటుంది మన అంతరాత్మ. అదే దేవుడు. ఇక్కడ దేవుడు శిక్షిస్తాడా అంటే వేరే దేవుడు దిగి రావాల్సిన అవసరం ఏమీ లేదు. మన అంతరంగమే మనకు దేవుడు. చూడండి దేవుడు అంటే ప్రేమ. హ్మ్. మన దేవుడు శిక్షిస్తాడా అంటే దేవుడిని మనకిష్టమైనప్పుడేమో ప్రేమమూర్తిగా చూసుకుంటాం. మనం ఏదైనా తప్పు చేసి భయపడ్డప్పుడేమో కొడతాడేమో, తిడతాడేమో అని చెప్పి మనం ఆ యాంగిల్‌లో ఆలోచిస్తాం. కానీ దేవుడెప్పుడు కూడా మనల్ని ప్రేమగానే చూసుకునే ప్రయత్నమే చేస్తారంటండి. ఎందుకంటే నువ్వు తప్పు చేసినప్పుడు కూడా ప్రేమగా దండిస్తారే తప్ప కొట్టరు. అప్పుడు కొడితే దేవుడవ్వడు. ఎందుకంటే దేవుడు అనే పదం ఏంటంటే గుణానికి సంబంధించింది. ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఒక గుణానికి సంబంధించింది, వ్యక్తికి సంబంధించింది కాదు. అందువల్ల ఏంటంటే, ఆ యొక్క దేవుడు నిన్ను సరైన మార్గంలోకి పెట్టడానికే ఆ యొక్క అంతరంగం నిన్ను నువ్వు ప్రశ్నించుకునేది అని చెప్పి చెప్తున్నారండి. అది ఒక ప్రేమ తత్వము.
దేవుడు అనేది ఒక గుణము, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి కాదు, ఒక గుణము. ఓకే. ప్రేమ ఎవరిని శిక్షించదు ఎప్పుడు కూడా. నిజంగా మనం అనుకుంటే ఒకసారి చాలా ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ చెప్తాను మాస్టర్స్. మనం ఇంట్లో అమ్మ, నాన్న దగ్గర ఏవో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. అమ్మ అరుస్తదేమో, ఇంటికెళ్తే కొడతారేమో అనుకుంటాము, భయపడుతూ ఉంటామా? అలాంటప్పుడు కొట్టరు, తిట్టరు. పోన్లే, పోన్లే తెలిస్తే చేసేదాన్ని కాదుగా, ఇంకోసారి చేయమాకులే అని సింపుల్‌గా లాగిచ్చేస్తారు. ఓకే. అమ్మ ఇట్లా అనింది గదా! అని ఇంకోసారి తప్పు చేసినప్పుడు లేదు మనం కూల్‌గా ఇంటికొచ్చేస్తామే, అప్పుడేమో మా వాళ్ళు కూడా తిట్టరు. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఈ స్పిరిచువాలిటీలో, ఇక్కడ మనకి అమ్మా, నాన్న మనమే. నీకు నువ్వే అమ్మ, నీకు నువ్వే దేవుడు, నీకు నువ్వే నాన్న, నీకు నువ్వే దండించుకునేది. రెండో వాళ్ళు ఎవ్వరు వచ్చి దండించరండి. ఒకవేళ వచ్చి దండించే ప్రయత్నం చేసినా కూడా మనకెక్కదు. ఆ మార్పు మనలో రావాలే కానీ, ఆ అంతరంగంలో మార్పు మనలో రావాలే కానీ, ఎవరొచ్చి దండించినా కూడా ఉపయోగం ఏమి లేదు. ఆ స్వీయ పరిచయం మనకు కలగందే, మనకేమి దండన కిందకి రాదనమాట. ఏమి అయితే మరి ఒకానొక ఆత్మ ఉన్నత ఎదుగుదల మార్గానికి మార్గం చూపిస్తూ, ఆత్మ యొక్క హృదయాన్ని సున్నితంగా అవగాహన చేసుకుంటూ, ఆ వైపుగా మనల్ని మలుస్తూ ఉంటుందనమాట. అంటే ఆత్మ మనల్ని సున్నితంగానే డీల్ చేస్తూ ఉంటదంటండి. మనం తప్పు చేసినా గూడా. ఓకే. నువ్వు కావాలని చేయలేదు. నువ్వు మర్చిపోయావు. ఇక్కడ నువ్వు మంచి చేద్దాం అనుకోని చెడు చేసేసావు పొరపాటున. పొరపాటు జరిగింది. నువ్వు కావాలని చేయలేదు. అని మనల్ని ఆత్మ అంటే మనల్ని ఇట్లా మనల్ని సర్దిపుచ్చుతూ, ఓకే. ఇప్పుడు చేశావు. ఇక చేయకు. అని ప్రేమగా నిన్ను వారిస్తుంది అంతే. అప్పుడు మనం ప్రేమగా వారించినప్పుడు మనమేంటంటే, ఇంకా తన్ని తిట్టినప్పుడు కంటే కూడా ప్రేమగా వారించినప్పుడు మన మార్పు ఎక్కువొస్తదండి. మనం ప్రాపంచికంగా గూడా ఇది మనం గమనిస్తే, ఇప్పుడు మా చిన్న బాబు ఉన్నాడండి. వాడిని ఏదైనా చెప్పాలనుకోండి కోపంగా అరిచామంటే రివర్స్ అవుతారు వాళ్ళు. అది కాకుండా, "అట్లా కాదమ్మా, ఇట్లా గదా నేను చెప్పాను. నువ్వు ఇలా చేస్తే మరి నాకు బాధ కలిగిద్దా లేదా? అవునా కాదా?" ఇలా చెప్పినప్పుడు, "అవునమ్మా నిజమే" అని వెంటనే రియలైజ్ అయిపోతారు. "ఏయ్! ఇదెందుకు చెప్పావు? ఎన్ని సార్లు చెప్పాను? నీకు అర్థం కాదా?" అని కోపంగా మాట్లాడామో, అయితే ఏంటి అన్నట్లుగా రివర్స్ అయిపోతారు వాళ్ళు. అట్లాగే మన ఆత్మ కూడా మనల్ని ఒక విషయం గురించి వాదించేటప్పుడు సున్నితంగా డీల్ చేస్తుందంట. ఓకే. ఇప్పుడు నువ్వు తప్పు చేశావు. అయిపోయిన విషయం గురించి అయిపోయిన విషయం గురించి తీసేసేయి. నువ్వు నెక్స్ట్ జన్మలో చేయకు. మన ప్రతిసారి ఎప్పుడు అంటారండి. ఓకే. నువ్వు ఈ జన్మలో తప్పు చేశావోయ్! ఇంకో జన్మలో చేయమాక. నెక్స్ట్ జన్మ ఇంకోటుందిగా నీకు లేకపోతే కదా! అట్లాగే మన ఆత్మ మనల్ని అట్లా సదా మనల్ని ప్రేమతో లాలిస్తూ ఉంటుందంట. అందువల్ల ఏంటంటే, కనీసం అప్పుడు మనమేంటి ఓకే. వీళ్ళని అరవలేదు, తిట్టలేదు కాబట్టి జాగ్రత్తగా ఉందాం ఈసారి. ఎవరితోనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా చక్కగా మాట్లాడదాం. చక్కటి పనులే చేద్దాము. అనే ఒక ఇరుకుని పెట్టుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉంటామని చెప్తున్నారండి. అయితే ఒక్కో జన్మ గడిచే కొద్దీ తన చెడు కర్మల యొక్క పర్యవసానాల వల్ల మరింతగా ఎరుకుని పెంచుకుంటూ ఉంటాం. అవునా అండి? మనం అదే చెప్పుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క సందర్భంలో గూడా ఈ జన్మలో నువ్వు తప్పు చేయకూడదు అనుకోని చేసేసావు. అనుకుని బాధపడితే మళ్ళీ వెనక్కి తిరిగి రాదు కదా! అందుకోసమే ఆ ఎరుక అనేది మనకి మిమ్మల్ని ఎప్పటికప్పుడు మిమ్మల్ని ప్రస్తుతంలో ఉండేలా చేస్తుంది. ప్రెజెంట్ టెన్స్‌లో ఉండు, వర్తమానంలో ఉండు అని చెప్పేది కూడా అందుకే కదండీ! ఇవన్నీ వర్తమానం కూడా పెద్ద దేవత అండి. మనకి అన్ని దేవతల కంటే కూడా వర్తమానంలో ఉండు అని చెప్పే దేవత మామూలు దేవత కాదండి. నిజంగా ఆ వర్తమానంలోనే గనక అందరం ఉండగలిగితే ఇంత ఇన్ని విషయాల్లో మనం రావడం కానీ, ఇంత జ్ఞానాన్ని తెలుసుకోవడం కానీ జరుగుతుందా అండి? చక్కగా భూమంతా పచ్చగా ఎప్పుడూ ఆనందంగా విరాజిల్లుతూ ఉంటది. ఆ వర్తమానంలో లేకనే, ఆ ఎరుకలో లేకనే, ఆ అరిషడ్ వర్గాల్ని మనం బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్లనే, మరి ఆ యొక్క త్రిగుణాల్ని ఏదైతే తమో, రజో, సాత్విక గుణాల్ని మనం బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్లనే, రకరకాల సమస్యలు, రకరకాల కర్మల వలన అన్నిట్లో మనం ఒక సాలెగూడులో ఇరుక్కున్నట్లుగా ఇరుక్కోవడం వల్లనే అన్నిటి నుంచి ఈ సాలెగూడు నుంచి జీవితం అనే సాలెగూడు నుంచి, కర్మలు అనే సాలెగూడు నుంచి ఎలా బయటపడాలనే ఈ విషయాలని నిరంతరం మనం ప్రయత్నం చేస్తూనే ఉంటే సరిపోతుంది. అందుకే అన్నారు "పునరపి మరణం, పునరపి జననం జరుగుతూ ఉండేది అందుకోసమేరా బాబు. ఈ సాలెగూడు నుంచి నువ్వు బయటికి తప్పించుకోలేకుండా ఉన్నావు కాబట్టి నీకింత జ్ఞానం పంచాల్సొస్తుంది." హ్మ్. అవునా అండి? మరి ఇలా ఒకానొక పూర్ణాత్మ తన అనేకానేక అంశాత్మల ద్వారా
మంచి చెడు కర్మల యొక్క ఇచ్చిపుచ్చుకునే అనుభవాలను ప్రత్యక్షంగా పొందుతూ ఉంటుంది. అనుభవ జ్ఞానాన్ని పొందుతూ ఉంటుంది. అంతే. ఇప్పుడు ఇటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ ఉండటం ద్వారా ఒకళ్ళ ద్వారా ఒకటి ఈ విషయం పంచబడుతూ ఉండటం వల్ల వాళ్ళ యొక్క సాలెగూడుల నుంచి బయటపడే ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటూనే ఉంటాయి. అలా తెలుసుకునే ప్రయత్నాల వల్ల ఈ జ్ఞానంలో యొక్క సారాన్ని మనం తీసుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. అవునా అండి? ఇప్పుడు ఇందాక మనం ఈ ఒక ఎగ్జాంపుల్ ఇందాక కూడా చెప్పుకున్నాం ఫస్ట్‌లో. పత్రి సారు నేను సాలార్జంగ్ మ్యూజియంలో ప్రపంచంలో అద్భుతమైన అద్భుతమైన విషయాలన్నింటిని ఎలా పెట్టారో సాలార్జంగ్ మ్యూజియంలో, మనమందరం వెళ్లి సరదాగా హ్యాపీగా క్యూ లైన్‌లో నుంచొని సరదాగా చూసుకుంటూ, ఇది అప్పటిదా? ఇది అప్పటిదా? ఈ వస్తువు అప్పటిదా? అని ఆశ్చర్యంగా చూసుకుంటూ వచ్చి ఆనందిస్తూ ఉంటాం. అట్లాగే ప్రతిసారి ఇంకో విషయం ఏం చెప్పారంటే సాలార్జంగ్ మ్యూజియంలో అన్నీ ఎలా పెట్టారో, మన PSSMలో కూడా అలా పెట్టాను నేను. అన్ని రకాల యొక్క జ్ఞానాలను పెట్టాను. అన్ని యొక్క జ్ఞానాల సారాంశాన్ని పెట్టాను. అన్ని రకాల అనుభవాల్ని పెట్టాను. ఏమంటారు? అయ్యా పత్రి సారు అందరిని కనపడ్డప్పుడు నీ అనుభవం చెప్పబోయ్, నీ అనుభవం చెప్పబోయ్ అని అనుభవాల్ని అడిగేవాళ్ళంటండి. ఎందువల్ల అనుభవాలంటే కోట్ల మంది ప్రజలు ఉన్నప్పుడు కోట్ల మంది అనుభవాలుండవా? కోట్ల మంది అనుభవాల వల్ల ఒక్కొక్కళ్ళ అనుభవం ఒక్కొక్కళ్ళకన్నా పాఠం కాకుండా ఉంటుందా? ఉండదు కదా అండి. అందువల్ల ఈ అశ్విని దేవతలు ప్రతి ఒక్కళ్ళలో ఒక్కొక్క గుణంలో ఉంటూనే ఉంటారు. నాలో ఒక గుణం ఒక అశ్విని దేవత. మీలో ఒక గుణం అశ్విని దేవత. ఇప్పుడు మనం 10 మంది ఉన్నాము, 20 మంది ఉన్నాము ఈ జూముల్లో. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క గుణం ఉంటుంది. ఒక్కొక్క జ్ఞానం ఉంటుంది. వీళ్ళందరి ద్వారా ఇంకో రోజు ఇంకొకళ్ళ ద్వారా, ఇంకో రోజు ఇంకొకళ్ళ ద్వారా మనం తీసుకుంటూ ఉంటాం ఆ యొక్క జ్ఞానాన్ని. అలా నిరంతరం తీసుకుంటూ ఉండటం జరుగుతూ ఉంటే తప్ప, మామూలుగా ఇవాళ తెలుసుకున్నాం గదా! ఇవాళ వినేసాం కదా! ఇక రేపేం అవసరంలే అనుకోడానికే లేదు. 3 పూట్ల, 4 పూట్ల ప్రతిరోజు మన శరీరానికి మనం శుభ్రంగా ఎలాంటి ఆహారం తీసుకోవడం జరుగుతుందో, మన యొక్క అంతరంగానికి కూడా మనం నిరంతరం జ్ఞానాన్ని అందించవలసిందే. ఎప్పటికప్పుడు మనం నిద్ర లేచిన మొదలు కూడా మనం చేసిన ఫస్ట్ ఆలోచన ఏంటి? ఈ రోజున నేను చేసిన ఫస్ట్ ఆలోచన ఏంటో చెప్పనా మాస్టర్స్? నిన్న రాత్రి చిన్న బాబుని ఏదో విషయం గురించి అరిచా అనమాట నేను. అయిపోయింది. నిద్రలో నాకు ఈ రోజున మా చిన్న బాబు ఆహ్, ఒక 1 ఇయర్ బేబీ అప్పుడు, 6 మంత్స్ బేబీ అప్పుడు ఎంత వయసులో ఉంటారో, ఆ బేబీ సైజ్‌లో ఆ బాబుతోని ఆడుకుంటూ ఉన్నా రాత్రంతా. తెల్లవారి నిద్ర లేచినప్పుడు కూడా ఆ డ్రీమ్‌తోనే బయటికి నిద్ర లేచా అనమాట. అంటే ఇంకా పసిపాపలాంటి వ్యక్తుల్లాగా మనం ప్రతి ఒక్కళ్ళతో డీల్ చేస్తూ ఉండాలి. అట్లా పాపల్లాగే చూడాలి. ప్రతి పరిస్థితిని కూడా మనం మన యొక్క అంతరంగం గూడా పసితత్వంతోనే ఉండాలి. బాబుని పిలిచి నేను చెప్పా అనమాట. రాత్రంతా నువ్వే ఇంత బుజ్జి బాబులో నిన్ను నేను చూసుకున్నాను. నిన్ను ఇట్లా ప్రేమిస్తూ ఉన్నాను రాత్రంతా అంటే, ఇవాళంతా కూడా నేను చేయవలసింది అదే అని నాకనిపించింది. ఈరోజు నా లక్ష్యం అదేనేమో. అందరిని గూడా నేను అలా పసిపాపల్ని మనం ఎలా ప్రేమిస్తామో వాళ్ళకి ఏ మంచి చెడు తెలీదు. ఏ కర్మ వాళ్ళకుండదు. ఏ కర్మ వాళ్ళకంటదు. అసలు కర్మ అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలీదు. ఇంత పెద్దోళ్ళమైన మనకే ఇన్ని డౌట్లుంటే కర్మ అని, పసిగుడ్లకేముంటుంది? అందువల్ల మనం అంత ప్రేమతత్వంతో ఉండాలి అని నాకివాళ లెసనేమో అని నాకనిపించింది. సో, అదే ఆలోచనతో ఉండగా పెద్ద బాబొచ్చి ఏమడిగాడంటే, అమ్మా మరి కర్మ కర్మ అంటే ఏమిటి? కర్మలు 4 రకాలంట కదా! అంటే కర్మలు 4 రకాలు కాదమ్మా పలు రకాల కర్మలు. ఇవాళ కర్మ గురించి నేను క్లాస్ చెప్పబోతున్నాను. నువ్వు గూడా విను. మరి మాకేం తెలీదు గదా! ఏం చేస్తే కర్మ అవుతదో, ఏం చేయకపోతే కర్మ కాదో మాకు తెలీదు కదా! మాకెట్లా తెలుస్తుంది? అని జెప్పన్నాడనమాట. అందుకే ఇయన్నీ గూడా వింటూ ఉండాలమ్మా. ధ్యానం చేయమని చెప్పేది అందుకోసమే. ఇటువంటి విషయాలేమన్నా మనం చర్చించుకుంటూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఎలా వెయ్యాలనే విషయం అర్థమవ్వడం కోసమే ఈ జ్ఞానమంతా కూడా అని నేను బాబుని అడగడం జరిగిందండి. చూడండి రాత్రి ఈ కర్మ అనే పాయింట్ గురించి నలుగురం చర్చించుకున్నాము. రాత్రంతా పసిబాలుల్లాగా వాడితో నేను ఆడుకోవటము. అదే ప్రశ్న మళ్ళీ పెద్ద బాబు నన్ను ఆ కర్మల గురించే నన్ను ఇవాళ పొద్దున్నే ప్రశ్నించటము. మరి ఆ టాపిక్ గురించే మనం ఇవాళ చెప్పుకుందాము అని చెప్పి సరిత మేడం దగ్గర మరి సొంత అనుభవాల ద్వారా కావచ్చు, మరి మాస్టర్లు ఇచ్చే యొక్క జ్ఞానం ద్వారా కావచ్చు, ఈరోజు మనం ఆ విషయాన్ని చర్చించుకుంటూ ఉండడం అనేది
ఈరోజు నాకు ఇది లెసన్ అండి. మీ అందరికీ కాదు మాస్టర్స్, నాకు లెసన్ ఇవాళ. ఈ రోజు మొత్తం కూడా నేను ఎలా ఉంటాను అనేది నాకు ఇవాళ టాస్క్ అన్నమాట. ఓకే. ఇంకా ఉందండి, రేపు ఖచ్చితంగా చెప్పుకోవాలి మాస్టర్స్. సతీష్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు. మరి మన జిమ్ లో అందరు కూడా చక్కగా ఓపికగా విన్నారు. అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియపరుస్తున్నారు మాస్టర్స్. మరి మీ అనుభవాలు ఏమన్నా ఉంటే పంచుకోండి. మరి నేను చెప్పిన విషయాల్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే అడగండి. నాకు తెలిసినంత వరకు వివరించే ప్రయత్నం చేస్తాను. డౌట్స్ ఏం లేకపోయినా ఎలా అనిపించిందో ఆ విషయమైనా సరే అందరూ పంచుకోండి మాస్టర్స్. దయచేసి అందరూ కెమెరా లాంచ్ చేసుకొని మీ యొక్క అభిప్రాయాల్ని అందరూ కూడా వ్యక్తపరిస్తే మీ యొక్క విశుద్ధి చక్రాలు అందరికీ కూడా యాక్టివేట్ అవుతాయి మాస్టర్స్. ఊరికే ఎవరు కూడా కెమెరా వెనకాలే ఉండరాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పద్మావతి గారికి, నాగమల్లేశ్వరమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్, ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అలాగే వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.